టంగుటూరి ప్రకాశం పంతులు అప్పుడప్పుడు దేవరంపాడుకు వచ్చేవారు. ఈ పక్కనే మా పొలం ఉండేది. నా తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చేవాడిని. ప్రకాశం పంతులు మడత కుర్చీలో కూర్చొని రారా మనవడా అంటూ నన్ను పిలిచి తన ఒళ్ళో కూర్చోపెట్టుకునేవారిని గ్రామానికి చెందిన కృష్ణరాజు అనే వృద్ధుడు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహ ప్రకాశం శిబిరం వద్ద ఆంధ్రకేసరితో తన చిన్ననాటి జ్ఞాపకాలను డీ న్యూస్తో పంచుకున్నాడు. ప్రకాశం పంతులు అప్పుడప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఆ సమయంలో తన ఇద్దరు మనవాళ్లను కూడా వెంట పెట్టుకుని వచ్చేవారు. ప్రకాశం పంతులు ఇద్దరు మనవాళ్లతో కలిసి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆట ఆడుకునేవాడని కృష్ణరాజు గుర్తు చేసుకున్నారు. ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దాడేవారని అన్నారు. ప్రకాశం పంతులు కళ్ళు చాలా పెద్దవని, సింహంలా ఉండేవారని అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నన్ను పిలిచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సన్మానం చేయడం సంతోషం కలిగించిందన్నారు. ప్రస్తుతం తనను పలకరించేవారు లేరు. వేదిక మీద కూర్చుంటే అడుగడుగునా నమస్కారాలు పెట్టడం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. టంగుటూరు ప్రకాశం పంతుల చరిత్రలో తన పేరు ఉండటం గర్వంగా ఉందని కృష్ణరాజు తెలిపారు. పెనుమిస్ కృష్ణరాజు, నా పేరు కృష్ణరాజు, దేవరంపాడు గ్రామం. నేను వ్యవసాయం చేసుకునేవాడిని. ఇవాళ వయసు అయిపోయి రిటైర్గా ఉన్నా. ఇప్పుడు ప్రకాశం పంతులు గారితో మీకు అనుబంధం ఎలా? ప్రకాశం పంతులు గారు నేను చిన్నపిల్లవాడిని. మా భూమి ఇది, ఈ స్థానం పంతులు గారి స్థానం తప్ప చుట్టూ భూమి మాది. ఈ భూమిలో నేను ఎద్దుల, ఆవుల, బరగొడ్డు, మేకలు, గొర్రెలు ఈ వ్యవసాయం చేసుకొని వీటిని సవరించుకుంటా నా సంవత్సరం గడుపుకున్నా. పంతులు గారు, ప్రకాశం పంతులు గారు వచ్చినప్పుడు అప్పుడు నాకు వయసు తెలియదు కానీ చిన్నవాడిని. అంత ఆలోచన మనకి ఏదైనా పిల్లవాడిగా తిరిగానే కానీ ఆయన ముఖ్యమంత్రి అని తెలీదు, ఆయన ప్రధాన మద్రాసు ముఖ్యమంత్రి అని తెలీదు. ఏదో ఆంధ్రాల ముసలాడు వచ్చి ఉన్నాడు బాడవన. ఊళ్ళో అంటే ఆయన ఇక్కడ ఉంటే నేను మా అమ్మ నాన్నతోటి ఇక్కడ పొలం వచ్చేవాడిని. మా గుడ్డు ఇక్కడే ఉండేవి. గొర్రెలు, మేకలు, ఆవులు, బరగుడ్డు అన్నీ ఇక్కడే. వాములు, కొట్టాలు వాళ్ళతో వచ్చి ఇక్కడ 7 మనవాళ్ళిద్దరూ ఆయన ఉంటే వచ్చి ఆడుకుని ఉండేవాడిని. అది ముఖ్యంగా నాకున్న అనుబంధం. అంటే వాళ్ళ పిల్లకాయలు ఉన్నారు, 2 మనవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా అసలు నా పేరే తెలియదు నాకు అప్పుడు. ఆడుకుంటా ఏం చేసేవాళ్ళు వాళ్ళ మనవాళ్ళతో మీరు? ఏం చేయ ఇదే ఒక 2 మామిడి చెట్లు ఉన్నాయి. అవి కాయలు కాస్తే బాగానే ఉంటాయి. ఆయన ఆ చెట్ల కింద కుర్జీ చేసుకొని కూకున్నాడు, పడ కుర్జీ. ఆ పడ కుర్జీలో ఆయన కూకొని ఆ చెట్ల గాలి పీల్చుకుంటుంటే ఆ పిల్లకాయలు ఇద్దరు నేను ఆ చెట్టు కొమ్మలు పట్టుకొని ఊలాడుతా కోతి కొమ్మచ్చులు అంటారు. అవి ఆ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి దొగుతా ఎగురుతా ఆడుకుంటున్నాడు. అదే మాకు అనుబంధం. నా పేరు రాజు, వాళ్ళ మనవాళ్ళే వాళ్ళ బ్రాహ్మణులు. వాళ్ళ స్వతంత్రం నాకు కూడా, నన్ను కూడా అదే స్వతంత్రంగా రే రారా మనోడా దా ఆయన కళ్ళు పెద్ద కళ్ళు, ఆ రెప్పలు మూసుకుపోయి 2 ఏళ్లతో ఇట్లా లేవదీసి చూసేవాడు. చూడాలంటే సింహం, పులి. పూర్తిగా కళ్ళలో సంతోషం, కళ్ళమ్మడి నీళ్ళు కమ్మినాయి. అసలు నాకు చెప్పుకుంటే తీరేది కాదు. ఈ ప్రాంతం అంతా ఆ స్టేజ్ మీద కూకుంటే ఈ వచ్చిన జనం, ఈ కార్లు, మళ్ళీ అందులో ఎస్పీ మా మనవడు అంటే మా ఆడవాళ్ళకి తమ్ముడు కొడుకు, మా భార్య తమ్ముడు కొడుకోడు మనవడు. వాడు ఈ చదువుకున్న కానీ జాబ్ వస్తే వాడు ఫస్ట్ జాబ్ రావడం అవనగడ్డ తాలూకా జిల్లాలో వచ్చింది. అసలు ఎప్పుడు ఎరగని వాళ్ళం. ఇవాళ సన్మానం అందుకోవడం అంటే ఈ జనం అంతా కూడా కొంచెం ఇప్పుడు నన్ను ముసలోడయ్యి కానీ తిరగలేక నాకు ఇది రాగాల బాగోక ఇప్పుడు పలకరించేవాళ్ళు లేరు లెక్క. ఇవాళ సందులుగా 4 దండం పెడుతున్నారు ఆడ, ఏది పక్కన స్టేజీ కింద. చూడు మరి వాళ్ళకెంత ఆలోచన. మా మనవడు ఎస్పీ అంటే
రాజు గారు ఇప్పుడు స్టేజ్ మీద కూకున్నాడంటే ఆయన మనకెళ్ళ పనికి వస్తుంది. ఆయన మనం ఎందుకు చాలుతాం ఆయన కింద అనేవాళ్ళు ఎంతమంది.